కిరణ్, ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకునేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారా? దీనికోసం పవన్ మంత్రాలు జరుపుతున్నారా? రేణు, తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కరూర్ సంఘటన తర్వాత విజయ్ కొంత ఆత్మరక్ష ధోరణిలో పడ్డారు. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు విజయ్ తక్షణం స్పందించినా కూడా ఆయన కరూర్ ప్రాంతంలో ఆయన స్టే చేయకోకుండా ఆయన ఇమీడియట్లీ వెళ్లిపోవడంతో అటు రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు విజయ్ పైన సందేహాలు ఏర్పడ్డాయి. ఏదైతే సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో ఉండి నేను ఇక్కడే ఉన్నాను, ప్రజలకు భరోసా ఉంటాను, నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి సహాయ కార్యక్రమాలు అందుతాయి అనే ఒక భరోసా ఇవ్వలేకపోయారు. ఇవ్వలేనప్పుడు రాజకీయ నాయకుడా లేకపోతే ఒక పొలిటీషియనా, ఒక సినిమా నటుడా అనే సందేహం ఏర్పడింది. రాజకీయ నాయకుడైతే ఎక్కడ కూడా ఒక సందర్భం జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు పారిపోయిన పరిస్థితి లేదు. అంతేకాకుండా విజయ్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక డిఎంకే ఉంది అని వ్యాఖ్యానించడం కూడా అది నెగిటివ్ షేడ్ రూపంలో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ బేస్ చేసుకుని విజయ్కి రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణము అంటూ పవన్ కళ్యాణ్ తెర వెనుక ఉండి మంత్రంగా నడుపుతున్నాడు. బీజేపీతో పొత్తు కలపడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ ప్రధానంగా డిఎంకే పార్టీని ఓడగొట్టడానికి ఇటు ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్, అటు తమిళనాడులో ఉన్న పళనిస్వామి, అన్నామలైతో పాటు విజయ్ని కూడా ఇదే కూటమిలో కలుపుకుంటే డిఎంకేని ఏదైతే స్టాలిన్ ను ఓడించవచ్చు అనే ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారనే ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ పదే తరచూ తమిళనాడులో కూడా పర్యటిస్తున్నారు. దీని వెనుక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన 18% ఓట్లు ఉండడంతో ఆయన తరచూ బీజేపీ కూటమికి ఉపయోగపడేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన సనాతన ధర్మం మీద కూడా విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ బేస్ చేసుకుని తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు విజయ్తో ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. రేణు, అయితే ప్రసంగాలు వినటానికి వచ్చినంత మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు కానీ అభిమానం అంతా కూడా ఓటు బ్యాంకుగా మారదు అని తన గతంలో ఏదైతే పవన్ ఎక్స్పీరియన్స్ చేశారో ఆ విషయాన్నంతా కూడా విజయ్కి అర్థమయ్యేలా చెబుతున్నారు అనుకోవాలా పవన్? రేణు, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశారు. ఆయన 2014లో పార్టీ పెట్టారు. 2014లో బీజేపీ కూటమికి టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశారు. ఆ రోజు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 1 సీటు మాత్రమే గెలవడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ క్రమేణా 2019 నుంచి 2024 ఎన్నికల్లోపు ఆయన రాజకీయ ఓనమాలు, రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు. ఎదురు దెబ్బలు తిన్న తర్వాత ఆయన నాకు ఒక బలమైన సపోర్ట్ కావాలంటూ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్డీఏ కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ మోడీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ పరిణామంతోనే చంద్రబాబు నాయుడుతో కూటమి కట్టి 100% సీట్లు సాధించారు. 21 సీట్లు పోటీ చేశారు, 21 గెలిచారు. 2 ఎంపీ సీట్లు పోటీ చేశారు, 2 గెలిచారు. ఈ అన్ని రాజకీయ అనుభవాలు పరిగణలోకి తీసుకుని విజయ్కి సలహాలు, సూచనలు పవన్ కళ్యాణ్ బోధిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలను విజయ్ తమిళనాడులో డబ్బింగ్ చేసిన విషయం చూసాము. తెలుగులో పవన్ బంపర్ హిట్ సినిమాలు కూడా విజయ్ తమిళ్లో రీమేక్ చేసిన సంఘటన మనం చూసాం. ఏదైతే విజయ్కి అనుభవ రాహిత్యం ఉండడం వల్ల రాజకీయాలు ఇలా కాదు, ఇలా ముందుకెళ్లాలి అంటూ సలహాలు, సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ బోధిస్తున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి, ఏదైతే ప్రధానమంత్రి మోడీ అత్యంత బలవంతుడు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత నీరాజనాలు పొందిన వ్యక్తి, మనం మోడీతో కలిసి రాజకీయాలు చేస్తే తమిళనాడులో విజయ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా పళనిస్వామి ఏదైతే తమిళనాడు డిఎంకే అధ్యక్షుడు, డిఎంకే ని నడిపే నేత, ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఒక బహిరంగ సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది అంటూ కార్యకర్తలకు ఆయన హితబోధ చేశారు. ఆ మీటింగ్ లో విజయ్ పార్టీకి సంబంధించిన జెండాలు కూడా కలకలం రేపాయి. విజయ్ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా పాల్గొన్న సందర్భం మనం చూసాం. రేణు, కిరణ్, అయితే ఈ పరిణామాలన్నీ కూడా కరూర్ ఘటన తర్వాతే మారాయా, లేకపోతే ఈ ఆలోచనలన్నీ ముందు నుంచి ఉన్నవేనా? నేను కరూర్ సంఘటన తర్వాత రాజకీయాలు అత్యంత వేగంగా మారాయి. ఎందుకంటే కరూర్ సంఘటనను
డిఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యంత వేగంగా స్పందించారు. తన పార్టీకి సంబంధించిన 2 మాజీ మంత్రులను, 1 మంత్రిని వేగంగా ఏదైతే జరిగిన ప్రాంతానికి పంపించారో సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చుట్టుపక్కల ప్రాంతంలోనే 3 మంత్రులు స్టే చేసి సహాయ చర్యలు చేపట్టారు. ఎందుకంటే కరూర్ సంఘటన తర్వాత విజయ్ భవిష్యత్తు డోలయానంలో పడింది. ఎందుకంటే ఇతర రాజకీయ నాయకుడా, సినిమా నటుడా అనే ఒక ప్రశ్న తమిళనాడులో తలెత్తింది. ఎందుకంటే విజయ్ వచ్చేసి దళిత నేత, దళిత ఓట్లు విపరీతంగా ప్రభావం చేయగలడు. ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటు డిఎంకే కూటమి నుంచి చీలే అవకాశం ఉంది అనే కోణంలో డిఎంకే కూడా అత్యంత వేగంగా స్పందించింది, చర్యలు తీసుకుంది. ఎక్కడ కూడా విజయ్ కి నెగిటివ్ గా మాట్లాడలేదు. విజయ్ మీద ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేయకపోయినా సీఎం స్టాలిన్ ను విలేకరులు అడిగినప్పుడు స్టాలిన్ క్లారిటీగా చెప్పారు, దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసాము, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజయ్ మీద చర్యలు తీసుకోవాలా లేదా అనేది మా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఆయన దాట వేశారు. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు కరూర్ సంఘటన జరిగిన తర్వాత విజయ్ లో ఒక ఆత్మనిర్ణత భావం ఏర్పడింది. ఎందుకంటే ఇతను పొలిటీషియనా లేక నటుడా అనే ఒక ప్రశ్న తమిళనాడు ప్రజల్లో తలెత్తింది. దానిపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయ్తో మాట్లాడినట్టు సమాచారం, విజయ్కి రాజకీయ అనుభవాలు, రాజకీయ పాఠాలు సూచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. రేణు, ఒకవేళ గనక ఇప్పుడు పవన్ గనక మంతనాలు జరుపుతూ పవన్ మాటలు ఇప్పుడు విజయ్ని డైలమాలో పడేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ కనుక ఎన్డీఏతో పొత్తుకొస్తే ఇప్పుడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా వీళ్ళిద్దరు ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు అని అవుతుందా? రేణు, ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు విజయ్ పాటిస్తారా లేదా అనేది మనకి ఇప్పటికైతే సమాచారం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విజయ్ కి సలహాలు ఇస్తున్నారనే సమాచారం అయితే స్పష్టంగా అందుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం కూడా విజయ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ కలిసి అధికారం పంచుతున్నాయి తప్ప ఈ కాంగ్రెస్ లో ఒక విభాగం మాత్రం విజయ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇటు విజయ్ కోసం అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏదైతే విజయ్ మాస్ హీరో, మాస్ ఫాలోయింగ్ ఉంది, అందులో తమిళనాడులో అత్యంత ప్రభావితం చేయగల నటుడు, ఓటింగ్ శాతం కూడా ఓటింగ్ శాతాన్ని కూడా తెచ్చుకోగల నేత. ఎందుకంటే గత ఎన్నికల్లో డిఎంకే పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు. ఆయన ఓటు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక సైకిల్ మీద వెళ్ళాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఇదే విజయ్ బీజేపీతో కూటమితో దత్త కట్టడానికి ఆయన అనుకూలంగా ఉంటారా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, విస్తబోధ చేస్తున్నారు. కేంద్రంలో బలమైన అండ ఉండాలి, ఏదో ఒక కూటమి కింద ఉంటే మాత్రమే రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ నేర్చుకున్న పాఠాలు విజయ్ హితబోధ చేస్తున్నారని సమాచారం అందుతుంది. రేణు, అయితే విజయ్ని తమ పార్టీలో చేర్చుకొని పార్టీ బలాన్ని పెంచుకునేందుకు అక్కడున్న ప్రతిపక్షాలు, తమిళనాడులో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఉవ్విళ్ళూరుతున్నట్లుగా మనం ఈ పరిణామాన్ని చూడాలా? రేణు, ఇక్కడ తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అనేది సింగిల్ పార్టీ కాదు. ఎందుకంటే అన్నాడీఎంకే ముందు సింగిల్ పార్టీ, ఏదైతే బీజేపీతో కూటమి కట్టక ముందు అన్నాడీఎంకే వర్సెస్ డిఎంకే ఎన్నికల హోరు నడిచేది. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ తర్వాత చిన్న పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు డిఎంకే పార్టీ ఇంకా కొన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగత పార్టీలు లేదు. ఇక్కడ ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి, ఈ 2 కూటమిల మధ్యనే ఎన్నికలు నడుస్తాయి. ఏదైతే బీజేపీ కూటమి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా విజయ్ రావాలని కోరుకుంటున్నాయి. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ తర్వాత ప్రధానమంత్రి మోడీకి సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ లాంటి నేతలు కూడా తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పలుమార్లు తమిళనాడులో పర్యటించారు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక ఓట్లను బీజేపీకి డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు విజయ్ని తమ కూటమికి రావాలని కోరుకుంటున్నారు అనేది క్లియర్ కట్ మెసేజ్. అయితే కిరణ్, గతంలో ఇటు డిఎంకేకి సపోర్ట్ చేసినప్పుడు బీజేపీని ఇటు విజయ్ అపోజ్ చేసినట్టుగా కూడా క్లియర్ గా తెలిసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్లే అవకాశంగా మనం చూడొచ్చా? ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే ఉండరని ఒక ఫార్ములా ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండాలనేది క్లియర్. ఎందుకంటే ఈ పార్టీ ఈ రోజు బీజేపీ కూటమికి సపోర్ట్ చేయొచ్చు, రేపు కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో
సర్వసాధారణం. రాజకీయాల్లో ఒక పరిస్థితుల్లో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం, మరో పరిస్థితిలో ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే రాజకీయాల శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అయితే ఇప్పుడు విజయ్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ రోజున్న కరూర్ సంఘటన తర్వాత తాను ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒక పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ ఆలోచనలు కానీ వేరుగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 అవుతుంది, ఒక్కోసారి 1+1 0 కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది, ఒక్కోసారి ఆ రిజల్ట్ కూడా తిరగబడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పవన్ కళ్యాణ్ చూస్తాం. 2014లో ఆయన ఎన్డీఏతో కూటమితో కలిసి ఉన్నారు, ఆ రోజు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్డీఏ కూటమితో విడిపోయి ఆయన ఇండివిజువల్ గా పోటీ చేశారు. ఆ రోజు ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. కాబట్టి రాజకీయ పరిణామాలు ఆయా పరిస్థితులను బట్టి మారుతుంటాయి. అయితే కిరణ్, మనం ఇప్పుడు ఎన్డీఏ గురించి చూసినా కానీ ఎక్కడైనా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఫేమస్ యాక్టర్స్ కానీ ఉంటే వాళ్ళ చరిష్మాని డెఫినెట్గా కూడా వాడుకోవాలి, ప్రచారానికి కానీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని వాడుకోవాలని చెప్పి చూస్తుంది. అలాంటిది చూసిన తర్వాత కొన్ని పదవులు కూడా ఇస్తూ ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు పవన్తో కూటమిలో జాయిన్ అయిన తర్వాత కూడా బీజేపీతో పొత్తులోకి వచ్చిన తర్వాత పవన్కి ప్రాధాన్యత ఇవ్వటము, మోదీని ఎప్పుడు కావాలంటే అప్పుడు పవన్ వెళ్ళి కలిసే విధంగా కూడా సౌలభ్యం ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది అని చూడాలా విజయ్? వేణు రాజకీయాల్లో ఒక పరిణామము ఇంకో పరిణామానికి సంబంధం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి మోడీకి మిత్రుడుగా ఉన్నారు. ఆయన అడిగిన పరిస్థితిని బట్టి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇష్యూ వేరు, విజయ్ ఇష్యూ వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా విజయ్ నడవగలుగుతాడా అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే విజయ్ రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు మనం ఈ రోజు బేస్ చేయలేము. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పార్టీ పెట్టాడు. ఈ ఎన్నికల్లో వచ్చే సంవత్సరం 2026 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నాడు. రాజకీయ పరిణామంలో భాగంగా ఎన్డీఏ కూటమి కూడా ఏదైతే సమాజంలో పలుకుబడి గల వ్యక్తులు, సినిమా హీరోలను, తర్వాత రచయితలను, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. వారికి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు, పలు రకాలుగా వారికి తోడ్పాటు అందిస్తూ పార్టీకి ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ ఈ స్ట్రాటజీ దేశవ్యాప్తంగా ఉపయోగిస్తుంది. ఆ కోణంలోనే విజయ్ని కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను కూడా ఎన్డీఏ కూటమి తమిళనాడులో ప్రచారానికి ఉపయోగిస్తుంది. అక్కడ ఉన్న ఓటింగ్లు కానీ, అక్కడ తమిళ్లో ఉన్న తెలుగు వారి ఓట్లను రాబట్టడానికి కానీ, కాపు సామాజిక వర్గ ఓట్లను డైవర్ట్ చేయడానికి కానీ పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తుంది. అదే కోణంలో విజయ్ ని కూడా ఎన్డీఏ కూటమికి ఆహ్వానిస్తుంది. మీరు కలిసి వస్తే మనం విజయ్తో పాటు అన్నాడీఎంకే, బీజేపీ, ఈ చిన్న పార్టీలన్నీ కలిపి ఎన్డీఏ కూటమి డిఎంకి కూటమిని ఓడించడానికి సులభం అవుతుందంటూ బీజేపీ ఓపెన్ ఆపరిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఇక తమిళనాడులో మారుతున్న పాలిటిక్స్లో కూడా ఇప్పుడు విజయ్ని ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి. దీని ద్వారా బలం చేకూర్చుకునేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఎన్డీఏ కోసం అయితే స్వయంగా కూడా పవనే రంగంలోకి దిగినట్లు తెలుస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా కూడా పవన్కి విజయ్ పోలికలు ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఇది డెఫినెట్గా కూడా తెలుగు జనాలకు కానీ లేకపోతే సౌత్ స్టేట్స్లో ఉండే వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోలికలు ఈజీగా కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ మూవీస్ని అక్కడ విజయ్ రీమేక్ చేస్తారు, విజయ్ చేసి హిట్ అయిన మూవీస్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయటం కానీ వీళ్ళిద్దరి మధ్య పోలికలు ఎక్కువగా, అంటే ఒకే కైండ్ ఆఫ్ హీరోయిజం కానీ ఒకే కైండ్ ఆఫ్ స్టోరీస్ వాళ్ళకి నచ్చటం కానీ ఈ విధంగా కూడా వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక సేఫ్ జోన్లో అనే ఉంటారు. అలా ఇప్పుడు సేమ్ మరి పవన్ కళ్యాణ్ ఏదైతే ఫార్ములా ఫాలో అయ్యారో పాలిటిక్స్లో ఇప్పుడు అదే ఫార్ములా అక్కడ విజయ్కి కూడా అప్లై అవ్వబోతుందా? అదే విధంగా తను కూడా పొలిటికల్ జర్నీని కొనసాగించనున్నారా? ఎన్డీఏలో తాను పార్ట్ అవ్వనున్నారా? బీజేపీతో పొత్తులోకి వెళ్ళనున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఇక పవనే స్వయంగా రంగంలోకి దిగేసరికి ఇప్పుడు విజయ్కి దీని గురించి ఒక డైలమాలో ఉన్నారు, విజయ్ ఆలోచిస్తున్నారు అన్నట్లుగా కూడా అర్థమవుతుంది. మరి నెక్స్ట్ విజయ్ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటారా ఏంటి? ఇక్కడ పవన్ ఏ విధంగా ఏపీలో కీలకంగా మారారో అదే విధంగా విజయ్ తమిళనాడులో కీలకంగా మారబోతున్నారా? ఇదంతా కూడా ఒక ఉత్కంఠ రేపుతున్న అంశంగానైతే మారిపోయింది.